స్కూల్ నుంచి మైరా పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వస్తుంది. అమ్మ నాకు ప్రీ బోర్డ్ మ్యాథ్స్లో 98 వచ్చాయి. సూపర్ నాన్న, పబ్లిక్లో కూడా అలానే తెచ్చుకోవాలి. అసలే 2 months మాత్రమే ఉంది. సరే ఇదంతా పక్కన పెట్టి నెక్స్ట్ ఏ గ్రూప్ తీసుకుంటావో ఆలోచించుకో. అమ్మా అది మరి మ్యాథ్స్లో 98 వచ్చాయన్నావు కదా, ఇంజనీరింగ్ తీసుకుంటావా? అమ్మా అది బై. ఇదంతా కన్వర్జేషన్లో ఒక మనిషి సడన్గా అక్యూట్ చెస్ట్ పెయిన్తో కింద పడిపోతాడు. అతని చుట్టూ కొంతమంది సర్కిల్ అవుతారు. అప్పుడే కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ వస్తారు. అందరూ జరగండి జరగండి, మమ్మల్ని చూడనివ్వండి. త్రోమ్ చేస్తారు. పల్స్ అంతా మామూలుగానే ఉంది, మీకు ఏం కాలేదు. ఇట్స్ జస్ట్ నార్మల్ చెస్ట్ పెయిన్, హార్ట్ ప్రాబ్లం ఏం లేదు. 2 minutesలో ఆ మనిషి లేచి వెళ్ళిపోతాడు. అమ్మా హా అమ్మా నాకు మ్యాథ్స్లో 98 వచ్చాయి కదా, హా మరి సైన్స్లో 94 వచ్చాయి కదా. హా అయితే నేను బైపీసీ తీసుకుంటాను, నేను మంచి డాక్టర్ అవుతా అమ్మా. హా సరే, కానీ నువ్వు బాగా చదవాలి. నువ్వు చదవగలవు. నీటిలో మంచిగా ఫ్రీ సీట్ తెచ్చుకుంటేనే నీకు మంచి పొజిషన్లో ఉంటావు. మన దగ్గర మనీ ఇన్వెస్ట్ చేసే అంత లేదు కాబట్టి మంచిగా ఫ్రీ సీట్ తెచ్చుకొని నీ కళ నిలవేర్చుకోవాలి. సరే అమ్మా, బాగా చదువుకొని ఫ్రీ సీట్ తెచ్చుకుంటా. అమ్మా నాకేమైనా కాలేజెస్ చూస్తున్నావా? హా చూస్తున్నా, ఆలోచిస్తున్నా. అరే హాయ్ రా. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నారా? అవును 10th ఎగ్జామ్ అయిపోయాయి కదా, మరి ఏ గ్రూప్ అనుకుంటున్నావు? బైపీసీ తీసుకున్నా. మరి కాలేజ్ ఏమనుకుంటున్నావు? తెలీదక్క. నేను ఒక సజెషన్ ఇవ్వనా? చెప్పక్క. నేను చదివిన శ్రీ చైతన్య గోశాల విజయవాడ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్, బెస్ట్ ఫర్ డాక్టర్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ అక్క. బాగా చదువుకోరా. బాయ్. బాయ్ అక్క. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాగా చదువుకో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మైరా మైరా శ్రీ చైతన్య గోశాల కాలేజ్లో జాయిన్ అయిపోతుంది. షీఈ్ వెల్ డిటర్మినేషన్ ఇన్ స్టడీస్. ఫస్ట్ వీకెండ్లో మార్క్స్ 580, ర్యాంక్ 13. సెకండ్ వీకెండ్లో మార్క్స్ 510, ర్యాంక్ 19. థర్డ్ వీకెండ్లో మార్క్స్ 380, ర్యాంక్ 8. ఫోర్త్ వీకెండ్లో మార్క్స్ 590, ర్యాంక్ 14. ఫిఫ్త్ వీకెండ్లో మార్క్స్ 640, ర్యాంక్ 10th. క్యాంటీన్లో కొత్తగా శాండ్విచ్ వచ్చిందంటే వెళ్దామా? పద వెళ్దాం. మైరా ఒకదే ఉంది, పదా పిలుచుకుని వెళ్దాం. మైరా ఒకదే ఉంది, పిలుచుకుని వెళ్దాం పదా. మైరా చెప్పండి. క్యాంటీన్కి వస్తావా? పదండి. చదువుకోవాలి కదా. బ్రేక్ అయిపోయి చదివించాలే కానీ బ్రేక్ అయిపోయింది, పదా వెళ్దాం. పద వెళ్దాం. హే ఆగండి, నేను వస్తున్నా. చాలా టైం వేస్ట్ అయ్యింది, ఇంకా చదువుకోవాలి. సిక్స్టీన్త్ వీకెండ్ 552 మార్క్స్, 17th ర్యాంక్. 17th వీకెండ్ 436 మార్క్స్, 22 ర్యాంక్. 18th వీకెండ్ 419 మార్క్స్, 26th ర్యాంక్. 19th వీకెండ్ 350 మార్క్స్. నేనేమో ఇంత హోప్స్తో ఉన్నాను, నేను డాక్టర్ అవ్వగలనా లేదా, నా కళ నెరవేరుతుందా లేదా, అసలు నా పైన నాకు ఫస్ట్ టైం డౌట్ వచ్చింది. బట్ నా మార్క్స్ Beta, what happened, beta? I got low marks. I'm losing my confidence. Oh my God. Okay, so listen to me very carefully, okay? I want you to imagine something, okay? For that, you close your eyes. And you imagine that you are standing inside an ICU, okay? And the patient is lying on the bed in a very critical condition. And doctors are there, outside relatives are there, relatives are crying. Everyone is thinking that there's no hope because reports are very, very bad. But the doctors who are inside the ICU, they are not saying, let's stop. You know what they're saying? They're saying, give that oxygen, increase the oxygen, give that injection, start CPR. You know why? Because doctors doesn't work on hope, they work on responsibility. And even if there is 0.0001%, still the doctors give their 100% efforts to save the patient. So how can you think that you can lose hope at this time? You have to learn this lesson now, beta. You can't lose hope like this. You have to give your 100% effort first.
then you'll become a doctor. And this lesson you have to learn now itself. So I think now you're going to give your 100% and you will not cry like this, okay? Yeah, you have to be motivated enough, and that motivation should come from within. So don't lose hope. Just try, keep trying hard, okay? And I wish you all the very best for your future. And I want you to become a great doctor. And, you know, not only a doctor with knowledge, great knowledge, I want you to become a doctor with strength, hope, heart, and all the positivity within you. So that even when the patient, the chances are very, very less, still you will give your 100% effort so that you can, you can make that patient alive even when there's no hope, right? So I hope you got it. You got enough motivated? Yes? Yes, ma'am. Right. God bless you. God bless you. God bless you. God bless you, my children. God bless you. God. Finally, the NEET exam. Here, let us come to know that only hard work and self-determination to thrive is what we need. Friendship only leads to a part of life which leaves us hopelessly someday. The thing to mention here, that is the little seed of hard work you plant today, someday it grows into a large tree that makes you happy serve one day, and the thing you need to do. ఒక ఛాన్స్ ఉన్నా కానీ డాక్టర్ పేషెంట్ని కాపాడగలరు. అలానే ఒక్క ఛాన్స్ ఉన్నా కానీ మనం నీట్ క్రాక్ చేయగలం. ఒక నిమిషం ఆగండి. ఈ టీం అందరికీ కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు. న్యూ ఇయర్ అనే రోజు న్యూ హోప్, న్యూ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. అన్నా ఏయ్ అన్నా ఏయ్ 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 ఇది నెక్స్ట్